మీరు కూడా చూసి ఉంటారు. ప్రాణహిత చేవేలకు మేము 10,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇక జర్ర 20,000 ఖర్చు పెట్టి అయిపోతుండే అని మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడినాక నేను లెక్కలు తీసి మొత్తం చూస్తే 8 ఏళ్ల కాలంలో ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదు. మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, వ్యాప్కోస్కు కావచ్చు, పనులకు కావచ్చు, మొత్తం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు. అంటే ఇప్పుడు గోబల్స్కు తాత అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి, అన్ని అబద్ధాలే. 10,000 కోట్లు ప్రాణహిత మీద ఖర్చు పెట్టినా అన్నాడు. వాస్తవానికి 8 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల మీద కాంగ్రెస్ ఖర్చు పెట్టింది 3,700 కోట్లు మాత్రమే. 3,700 చెప్తున్నది ఏంది? 10,000 కోట్లు ఖర్చు పెట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే అది కూడా ఒక సత్యదూరమైనటువంటి విషయం. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మన మీద బద్నాం చేస్తుండ్రు. 2007లో 17,875 కోట్లకు మొదలు జీవో ఇచ్చిండ్రు. మళ్ళీ 2008లో దాన్ని 38,500 కోట్లకు పెంచిండ్రు. అంటే ఏ పనులు చేయకుండానే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండ్రు. 17,000ని 38,000కి చేసిండ్రు. జీవో నంబర్ 114 ఉంది, అది 17,000 కోట్లు. కింద ఇంకొక జీవో 38,500 కోట్ల రూపాయలకు పెంచిండ్రు. ఢిల్లీకి 2012లో పంపిండ్రు అనుమతుల కోసం, అప్పుడు 40,000 కోట్లకు పెంచిండ్రు. అంటే 17,000 నుంచి 40,000 కోట్లకు ప్రాజెక్ట్ కాస్టు కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఆ రోజు ఏ పనులు చేయకుండానే 40,000 కోట్లకు పెంచిండ్రు. మరి ఇందాక చెప్పిన పాయింట్ 10,000 ఖర్చు పెట్టినామన్నారు, అన్ని కలిపి వాళ్ళు పెట్టింది 3,780 కోట్లు మాత్రమే. సో ఇట్లా ప్రాజెక్ట్ కాస్టు 17,000 నుంచి 40,000 కోట్లకు కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది.